ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు పైన మేము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థతో పాటు ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్లో పోస్టులు అమ్ముకున్నారంటూ ఇవాళ గ్రూప్ 1 కొట్టు 3 కోట్లు పట్టు అనే విధంగా ఈరోజు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ అఫీషియల్ పేజీలో ఇలా పోస్ట్ చేసి ఇవాళ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించినటువంటి కేటీఆర్ పైన ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్లో కేసు పెట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు నిరుద్యోగులు గాలికి వదిలేసి గ్రూప్ 1 పేపర్లను బస్టాండ్లలో బఠానీలాగా అమ్ముకొని ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన కేటీఆర్ ఇవాళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి సందర్భంలో ఇవాళ నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్యలో విద్వేషాలు సృష్టిస్తూ ఇవాళ నిరుద్యోగుల్ని కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఇవాళ 3 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు పోస్టులు అమ్ముకున్నారని మంత్రులపైన ముఖ్యమంత్రి గారి పైన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను భంగపాటుకు గురి చేస్తున్నటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్లో మేము కంప్లీట్ చేసినాం. నేను అంటా ఉన్నాను, కేటీఆర్ గారు మీకు 24 గంటల్లో టైం ఇస్తూ ఉన్నాం. మీకు నిజంగా ఏ ఆధారాలు ఉన్నాయి బయట పెట్టాలి, లేకపోతే కేటీఆర్ పైన 100 కోట్ల రూపాయల దావా నష్టపరిహారం మేము వేయబోతా ఉన్నాం. ఖబర్దార్, నోరుంది కానీ నీ చేతిలో మీడియా ఉంది కానీ పేపర్ ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్, నాలిక చీరేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేము మాట్లాడలేకనా, మేము రాయలేక ప్రభుత్వంలో ఉన్నాం, ఒక బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు తెలంగాణ మొత్తం కూడా నిర్వీర్ణపై మీ దోపిడీ వల్ల మీ అక్రమాల వల్ల మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైనటువంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఒక పునర్వ్యవస్థన చేసి ఇవాళ సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగ సంక్షేమం కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ ప్రభుత్వం 20 నెలలుగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి సందర్భంలో అత్యంత నిజాయితీగా పారదర్శకంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల పైన ఇవాళ అవాకులు చివాకులు పేల్చి ఇవాళ లేనిది ఉన్నట్లుగా అసత్య ప్రచారాలు చేసి ఇవాళ ప్రభుత్వ ప్రతిష్టకు భంగంతో పాటు ఒకవైపు నిరుద్యోగుల వైపు కూడా ఆవేదన కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకొని కేటీఆర్ని తక్షణం జైలుకు పంపాలని కూడా మేము కోరుతా ఉన్నాం. 24 గంటల్లో కేటీఆర్ గారు దీనిపైన మాట్లాడాలి, ఏ ఆధారాలను బయట పెట్టాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ కేటీఆర్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బీఆర్ఎస్ నాయకులు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిరుద్యోగుల సంక్షేమం కోసం నిత్యం పోరాడుతుంది, కట్టుబడి ఉంది. కాబట్టి కేటీఆర్ వ్యవహారశీల్ పైన, కేటీఆర్ చేసిన ఆరోపణల పైన పోలీస్ యంత్రాంగం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం, ఇవాళ ఒక ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశం. కాబట్టి ఇలాంటి దొంగలు, అవినీతి పరులు ఆరోపణలు చేస్తే ప్రజలు కూడా సహించరనే విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగ లోకం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా నిరుద్యోగ సంక్షేమం కోసం, ఉద్యోగాల భర్తీ అంశంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నిరుద్యోగుల అంశం పైన బాధ్యతని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కేటీఆర్ లాంటి దగాకోరు ఇవాళ నిరుద్యోగులు అడ్డు పెట్టుకొని ఇవాళ చివాకులు పెల్చి ప్రభుత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రకటనలు, పిచ్చి మీ సోషల్ మీడియాలో, మీ పేజీలో పిచ్చి ప్రకటనలు చేస్తే తరుముతామని కూడా ఈ సందర్భంగా యూనివర్సిటీ వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్. కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు రాష్ట్ర ప్రభుత్వం పైన, మంత్రుల పైన, ముఖ్యమంత్రి గారి పైన గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని అసత్య ఆరోపణలు చేసి ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా 3 కోట్లు పట్టు గ్రూప్ 1 పోస్ట్ కొట్టు అనే విధంగా దీన్ని పోస్టులు చేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినటువంటి కేటీఆర్ పైన తక్షణం చర్య తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం పోలీస్ వారిని. కాబట్టి మేము కేటీఆర్కి సవాల్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు, మీరు చేసిన ఆరోపణలకు 24 గంటల్లో ఆధారాలు చూపించాలి, లేకపోతే మీ పైన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసి మిమ్మల్ని జైలుకు పంపుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 10 ఏళ్లలో గ్రూప్ 1 పేపర్ని లీకేజీకి పాల్పడినటువంటి దొంగలు ఇవాళ గ్రూప్ 1 పేపర్ను ఇవాళ పల్లి బఠానీలాగా బస్టాండులలో లేకపోతే అమ్ముకొని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన
ఒక ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తూ వీళ్ళు ఇష్టానుసారంగా నిరుద్యోగుల మధ్యలో ప్రభుత్వం మధ్యలో ఈరోజు ఇలా విద్వేషాలు రెచ్చగొడుతూ యువతను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ పైన తక్షణం చర్య తీసుకోవాలి. మేము 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో ఇలా రైతు సంక్షేమం కావచ్చు, నిరుద్యోగుల సంక్షేమం కావచ్చు, తెలంగాణలో 20 నెలలుగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ఏకైక ప్రజా ప్రభుత్వం ఇలా తెలంగాణలో ఉంది. ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణలో మీరు అధికారం అనుభవించి ఇవాళ దోపిడీ చేసి, దగా చేసి, అనేక అక్రమాలు చేసి ఇవాళ తెలంగాణ మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థను కూని చేసినటువంటి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకొని ఇవాళ ప్రజా ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇవాళ మీరు అవినీతి ఆరోపణలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసిన వాక్యాలను తక్షణం వెనక్కి తీసుకోవాలి. ఇవాళ ప్రజా ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే 24 గంటల్లో మీరు చేసిన ఆరోపణలు కూడా బయట పెట్టాలని కూడా మేము సవాల్ విస్తూ ఉన్నాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ దీనిపైన సీరియస్గా మేము యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుందని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రజా ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి టీజీపీఎస్ పైన ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసి దాని యొక్క ప్రతిష్టకు భంగం కలిగేలా కూడా వీళ్ళు మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరు మాట్లాడినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే నాలిక చీరేస్తాం బిడ్డ అనుకుంటుర్రో, మీ చేతిలో మీడియా ఉండొచ్చు, మీ చేతిలో పేపర్ ఉండొచ్చు, కానీ ప్రజా ప్రభుత్వం పైన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇవాళ నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం, నిరుద్యోగుల సంక్షేమం కోసం, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఆ దిశగానే నిరుద్యోగుల ఉద్యోగాల అంశంలో కూడా ఈ ప్రభుత్వం కట్టుబడే ఉంది. కోర్టులో ఉన్న అంశం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ పైన ఇవాళ మీరు అవాకులు చివాకులు పేల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని తెలంగాణ సభ్య సమాజం, తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన మీరందరూ కూడా స్పందించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇలాంటి అవినీతి ఆరోపణలకు పాల్పడి 10 ఏళ్ల పాటు నిరుద్యోగ జీవితాలలో నెత్తురు చూసినటువంటి ఇలాంటి బీఆర్ఎస్ నాయకుల్ని నిరుద్యోగ లోకం కూడా ఎండగట్టాలని కూడా తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏది ఏమైనా నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం ఈ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎప్పుడు కూడా మేము నిరుద్యోగుల సంక్షేమం కోసమే కట్టుబడతాం. ఉద్యోగాల భర్తీ అంశంలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక చిత్తశుద్ధితో, ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. భవిష్యత్తులో కూడా అదే తీరులో ఉద్యోగాల భర్తీ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాదు, మిగతా చాలా సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టులు తిరుగుతా ఉన్నాయి. ఎంతమంది పైన మీరు కేసు పెడతారు? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం. ఇది బీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న ఒక డ్రామా లాగా భావించాలి. ఇవాళ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే మొదట్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మీ అందరూ తెలుసు, గతంలో గచ్చిబౌలి అంశంలో కూడా ఇవాళ మార్ఫింగ్ చేసి, ఫోటో మార్ఫింగ్ చేసి ఇవాళ ఆ రోజు కూడా ఇవాళ సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టేలా వివరించినటువంటి విషయం మీ అందరూ తెలుసు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇవాళ బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియాలో ఇవాళ ఇలాంటి పోస్టులు పెట్టడం దేనికి సంకేతం అని కూడా మేము కోరుతా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీ అయితే ఆధారాలతో బయట పెట్టాలి. ఇవాళ అవి ఆధారాలతో కాకుండా అసత్య ప్రచారాలు చేస్తూ మంత్రుల పైన, ముఖ్యమంత్రి గారి పైన ఏంటండి ఇది నిరుద్యోగుల మనోవేదనకు గురి చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిరుద్యోగుల మధ్య విద్వేషాలు సృష్టించే ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము పూర్తి ఆధారాలతో మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసినాం. వాళ్ళు ఎక్కడైతే ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో, ఎక్కడైతే ఇది చేశారో దీనిపైన కూడా ప్రాథమిక పూర్తి విచారణ జరపాలి. కేటీఆర్ పైన కూడా కేసు పెట్టాలి, బీఆర్ఎస్ నాయకుల పైన కేసు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. నేను అనేది ఇప్పుడు కోర్టు తీర్పుని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇవాళ దానికి సంబంధించిన అంశం టీజీపీఎస్సీకి రాసింది హైకోర్టు. టీజీపీఎస్సీ ఏం నిర్ణయం తీసుకుంటాం మనం వెయిట్ చేద్దాం. ఏది ఏమైనా మేము నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం మేము ఆలోచిస్తాం. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధ కోర్టు ఇష్యూలో నేనేం మాట్లాడాను. దయచేసి థ్యాంక్ యూ.